లేడీ అఘోరి మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. అఘోరి బీటెక్ అమ్మాయిని లోపరుచుకుందని ఆరోపణలు వస్తున్నాయి. తాను కూడా అఘోరిలా మారతానంటూ తమ కుమార్తె ఇంట్లోంచి వెళ్ళిపోయిందని ఓ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. తమ కుమార్తెను వెతికి పెట్టుకోవాలంటూ మంగళగిరి పోలీసుల్ని ఆశ్రయించారు కుటుంబ సభ్యులు. కొద్ది నెలల క్రితం మంగళగిరి వచ్చింది అఘోరి. అక్కడ అఘోరికి ఈ బీటెక్ యువతికి మధ్య పరిచయం ఏర్పడింది. తర్వాత చాలాసార్లు మంగళగిరికి వచ్చింది అఘోరి. అయితే అఘోరి తమ కూతుర్ని మాయమాటలు చెప్పి వశపరుచుకుంది అని అంటున్నారు యువతి కుటుంబ సభ్యులు. బీటెక్ చదువుతున్న తమ కుమార్తెని ట్రాప్ చేసి అఘోరి తీసుకెళ్లిందని చెప్తున్నారు తల్లిదండ్రులు. నా బిడ్డని లేడీ అఘోరి అల్లూరు శ్రీనివాస అయ్యాస్ లేడీ అఘోరి ట్రాప్ చేసి నా బిడ్డని వశపరుచుకుందండి. దయచేసి మీరు సనాతన ధర్మం గురించి ఆడపిల్లల గురించి పోరాడతారు కాబట్టి, అంత పోరాడే శక్తి మీరే ఉంది కాబట్టి నా బిడ్డని మాకు అప్పగించండి సార్. మన మంగళగిరి పోలీసులు చెప్పాను సరే, ఆమె ఉన్న ప్రాంతాన్ని పంపించి నా బిడ్డను తీసుకొచ్చే మార్గం చేయండి సార్. మన దిగుబడి సీఎం పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నానండి. ఇట్లానే వ్యభిచార వృత్తిలోనే వాళ్ళ గురువులకి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ అన్నయ్యలకి వాళ్ళకి అదేమంటే అది పూర్వ జన్మలో నీ భార్య అవి నువ్వు అట్లా చేస్తే నీకు ఆ పని అయ్యిద్దని నమ్మించి పిల్లల్ని అట్లా చేస్తారు అని చెబుతున్నారండి. అటు గుంటూరు నుంచి పూర్తి డీటెయిల్స్తో మా రిపోర్టర్ నాగరాజు రెడీగా ఉన్నారు లైవ్లో. నాగరాజు, అసలు ఈ వీరిద్దరికి మధ్య పరిచయం ఎప్పుడు జరిగింది, ఎప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, అండ్ ఇప్పుడు పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేశారా? ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులకి మేజర్ అయిన యువతి ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ అదే విషయాన్ని పోలీసులకు కూడా చెప్పే వెళ్ళింది. తాను అఘోరిగా మారతాను, అదేవిధంగా మాతగా మారాలంటూ తన అభిప్రాయమని, తన అభిప్రాయానికి తల్లిదండ్రులు అడ్డుపడుతున్నారంటూ బీటెక్ చదివిన విద్యార్థిని శ్రీవర్ధిని పోలీసులకి, మంగళగిరి పోలీసులకి చెప్పి ఇంట్లో నుంచి 2 రోజుల క్రితం వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత సికింద్రాబాద్ స్టేషన్లో కూడా శ్రీవర్ధిని ఉన్నట్లు కొన్ని వీడియోస్ అయితే తల్లిదండ్రులకు చేరాయి. ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు నిన్న ఎక్కడైతే తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ విధంగా తన కుమార్తె కనిపించడం లేదని, బీటెక్ చదివిన కుమార్తెని అదృశ్యమైంది కాబట్టి ఆమెను తీసుకురావాలని చెప్పి పోలీసులకి ఒక ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది. కానీ పోలీసులు ఆ ఫిర్యాదును తీసుకోవడానికి కూడా మొదట నిరాకరించిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అదే పోలీస్ స్టేషన్లో శ్రీవర్ధిని వెళ్ళిపోతూ 2 రోజుల క్రితం ఇంట్లో ఈ విషయాన్ని తాను వెళ్ళిపోతున్నాను, హైదరాబాద్ వెళుతున్నానని కూడా చెప్పడంతోనే పోలీసులు ఏం చేయాలనే పరిస్థితుల్లో తల్లిదండ్రులకు అదే విషయాన్ని కూడా కమ్యూనికేట్ చేశారు. కానీ తల్లిదండ్రులు మాత్రం అఘోరి కొద్ది రోజుల క్రితం మంగళగిరి వచ్చినప్పుడు తమ కుమార్తెకు పరిచయం అయిందని, ఆ తర్వాత ఆమెను వశపరుచుకొని అఘోరిగా మార్చేందుకు మాయమాటలు చెప్పి లోపరుచుకుందని, కాబట్టి తమ కూతుర్ని అఘోరి చెర నుంచి విడిపించాలంటే కూడా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ ప్రస్తుతం ఆ విద్యార్థిని ఎవరైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయారో శ్రీవర్ధిని మేజర్ కాబట్టి పోలీసులు ఏం చేయాలి, మేజర్గా తనకున్న హక్కును ఏదైతే ఉందో దాన్ని ఆ విధంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తాను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకొని డిప్యూటీ సీఎం లాంటి వాడు తమ కూతుర్ని విడిపించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కాబట్టి పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారో మున్ముందు రోజుల్లో చూడాల్సి ఉంది. ఓకే, రైట్ నాగరాజు.